ఈ వేదికపై మన నాయకులు విచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరిగా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పేదవాడు కష్టపడుతున్నాడు, కులమత రాజకీయాలు జరుగుతున్నాయి, అన్యాయంగా చాలా మంది బలైపోతున్నారు, వాళ్ళ కోసం నా గొంతు వినిపించాలి అని అనుకొని ఒకప్పుడు కామన్ మ్యాన్ ఫోర్స్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయాలన్న తపనతో ఉండి దాని మీద సేవ చేయాలని అనుకున్న వ్యక్తి అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం, ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా నిలబడి చాలా అద్భుతంగా పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ అనుభవం ఉంది, కానీ రాజకీయంగా సరిగ్గా ప్రజలకి ప్రభుత్వం నుంచి పథకాలు అందట్లేదు, ప్రభుత్వ సేవలు అందట్లేదు, అది ఏ విధంగా మార్పు తీసుకురావాలని చెప్పి ఆయన 2014 సంవత్సరం ఇదే మార్చి 14వ తేదీన ఒక్కడిగా వేదిక మీదకి వచ్చి జనసేన పార్టీని ఆవిర్భించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆయన ఒక్కడే. కానీ ఈ రోజు గత సంవత్సరానికి 12 లక్షల పైన సభ్యత్వాలు చేసిన జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచంగా మారింది. పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఆయన చాలా మంది హేళన చేశారు. అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేనోడు పార్టీని నడిపిస్తారా? ఈ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలవలేదు, ఒక్క సీటు కూడా రాలేదు, ఈ జనసేన పార్టీ మరో పార్టీతో కలిపేస్తారు, పార్టీ ఉండదు అని చెప్పి హేళన చేసిన పిచ్చి నోళ్ళని ముయించిన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అంటే అప్పుడు ఆయన చాలా ఓపికతో ఉన్నారు, చాలా సహనంతో పోరాటం చేశారు, అవమానాలను భరించారు, కుటుంబాన్ని సైతం రోడ్డు మీద పెట్టారు, ఇంట్లో పిల్లల్ని, తల్లిని, చెల్లిని ఎక్కడా వదలలేదు. పవన్ కళ్యాణ్ గారిని హేళన చేస్తూ వచ్చారు, వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు మీద పెట్టారు, ఎక్కడా లొంగలేదు. పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, ఎక్కడ పడిపోయారో అక్కడే నిలబెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో 2024 మరి జనసేన పార్టీ 21 ఎమ్మెల్యేలకు కానీ 21 ఎమ్మెల్యేల సీట్లు గెలిచిన ఘనత ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ సాధించలేదు. ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సాధించారు. పవన్ కళ్యాణ్ గారు వేదిక మొన్న పిఠాపురంలో, అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఎక్కడో దగ్గర పెడతారు, రాష్ట్రంలో ఏదో ఒక ప్లేస్ తీసుకొని పెడతారు. అయితే గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడం వల్ల గెలిచిన తర్వాత పిఠాపురంలోనే ఆ సభను నిర్వహించుకున్నాం, చాలా అద్భుతంగా జరిగేది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఆ సమావేశం పెట్టలేదు. వెంటనే కొంతమంది ఇష్టానుసారంగా అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారు అన్నింటికి దూరం అయిపోతున్నాడు, సినిమాల కోసం ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేస్తున్నారు, కొంతమంది వైసీపీ వాళ్ళు హేళన చేస్తున్నారు. కానీ ఆయన నీకు నాకు బాధ్యత అప్పచెప్పాడు. ఈ జనసేన జెండా మోయాల్సింది మనం, ఆ జెండా మోసే మనం లేకపోతే జనసేన పార్టీ లేదు. ఈ మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. ఆ జెండా మోయాల్సిన బాధ్యత నీకు నాకు ఉంది. ఎప్పటి వరకు మోయాలనంటే ఈ
రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా మనం జెండా మొయ్యాలి, కష్టపడాలి. ఆయనతో పాటు ఈ రోజు 21 మంది ఎమ్మెల్యేని అసెంబ్లీకి తీసుకెళ్తే ఆయనతో పాటు రేపొద్దున రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ మిమ్మల్ని కూడా గుర్తింపు తీసుకొచ్చి మిమ్మల్ని సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఈ జనసేన పార్టీ తరఫున గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు జనసేన పార్టీ నువ్వు ఒక్కరైనా సరే మోసుకుంటూ తిరుగు, ఊర్లో మార్పు వస్తుంది. మరి పెద్దలు తోటనగేష్ గారు చెప్పినట్టుగా సమస్య ఉంటే పట్టుకో, రా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రా, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళు. నీకు అండ కావాలి, సపోర్ట్ కావాలంటే మా దగ్గరికి రా. జనసేన పార్టీ మంగళగిరిలో ప్రతి వారం ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జనవాణి కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఎవరో ఒక ఎమ్మెల్యే కూర్చుంటారు, ఎవరో ఒక చైర్మన్ కూర్చుంటారు, జనసేన పార్టీ నాయకత్వం కూర్చుంటుంది. మీకు అండగా నిలబడటానికి జనసేన పార్టీ నాయకత్వాన్ని ప్రతి దినం పనిలో కూర్చోబెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్క మాట, ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రతి వాడలో, ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో జనసేన జెండాలు రెపరెపరాడాయి. ఈ రోజు ఆయన ఏదైతే అడవి తల్లి పాట పట్టారో ఆ అడవిలో ఒకప్పుడు వాళ్ళు పట్టించుకున్న నాదులు లేరు. స్వరాజ్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆ గ్రామాల్లో రోడ్లు లేవు. అలాంటి గ్రామాల్లో రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. మరి అడ్రోడ్డు ఈ తిమ్మాపురం పంచాయతీకి కాబోయే సర్పంచ్ సేనాపతి నరసింహరావు అలియాస్ బాబురావు మాస్టర్ గారు ఒకసారి ప్లీజ్ వేదిక గట్టి క్లాస్ కొట్టారు. ఆయన ఖచ్చితంగా కావాల్సిన సర్పంచ్. ఎందుకనంటే తన అంటే స్వర్గస్థులైనటువంటి కూతురు గతంలో జనసేన పార్టీకి పోటీ చేయడానికి భయపడే రోజుల్లో జనసేన పార్టీ కండువా మీద జనసేన పార్టీ తరఫున మరి ఈ ఎన్నికల బరిలోకి దించి కావ్య ఆయన కూతుర్ని నిలబెట్టిన వ్యక్తి బాబురావు మాస్టర్. ఆ రోజు ఓడిపోయారు కానీ ఆగిపోలేదు. ఈ రోజుకి కూడా బాబురావు మాస్టర్ ప్రయాణం జనసేన పార్టీతో బలంగా ఉంది, క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది. చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈ మండలంలో ఆయనతో పాటు మరికొంతమంది సర్పంచులుగా నిలబడబోతున్నారు, గెలవబోతున్నారు. ఇది నా మాట, ఇది నా ప్రామిస్. ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది పవన్ కళ్యాణ్ గారే. ఆ జనసేన పార్టీ జెండాకున్న పవర్ అది. జనసేన పార్టీ జెండా ఖచ్చితంగా బాబురావు మాస్టర్ రూపంలో ఇక్కడ ఈ తిమ్మాపురం అడ్రోడ్ తిమ్మాపురం పంచాయతీలో ఖచ్చితంగా గెలుపు సాధిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చాలా అద్భుతంగా సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఆ అడవిలో ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి మనిషి జనసేన జనసేన అంటూ జనసేన జెండాను ఎగరేశాయి. ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారు సాధించారు. ఆయన నిజంగా మనలో చాలా మార్పు తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఇటు ఈ నియోజకవర్గంలో హైదరాబాద్లో మరి గడ్డంబుజ్జి గారు కూడా కార్యాలయంలో జనసేన జెండా ఎగరేశారు. అక్కడ కూడా నాయకులు కొంతమంది చేస్తున్నారు. అలాగే ఈరోజు ఉదయం కోటవర్ల మండలంలో మరి జనసేన చూడప్ప సిద్ధప్ప నేను సింహం అంటాడబ్బా. అది గడ్డ తీసుకోలేదు, నేను తీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. వెనకాల కూడా ప్లీజ్ కొంతమందికి ముందుకు కూడా వస్తే నిజంగా